సార్ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అని మన నోటి వెంట మాట వచ్చింది కాబట్టి ఇప్పటికీ ఒక విమర్శ ఉంది. సర్జికల్ స్ట్రైక్ అని ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం హైప్ చేసిందో అది సూడో అని కొంతమంది అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? సార్, సూడో అయినా ఇనాక్షన్ అయినా పాకిస్తాన్ ప్రభుత్వము ఫస్ట్ ఖండించింది. 3 నెలల తర్వాత వాళ్ళ ఆ సర్జికల్ స్ట్రైక్లో ఎంతమంది చనిపోయారో పార్లమెంట్ సాక్షిగా మంత్రి ఒక నివేదిక ప్రవేశపెట్టాడు. 370 మంది చనిపోయారు ఆ రోజు. మరి ఇక సర్జికల్ స్ట్రైక్ను ఇప్పుడు కేజ్రీవాల్ అన్నట్టు, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు, సిపిఐ సిపిఎం వాళ్ళు అన్నట్టు ఆధారాలు చూపించాలంటే ఇది యుద్ధ నీతికి ఆధారాలు ఉండయి, నిఘా వర్గాలకు ఆధారాలు ఉండయి, ఇంటర్సెప్షన్కు ఆధారం ఉండదు. వాళ్ళు చేసేటటువంటి పని దేశ పరిరక్షణ గురించి, దేశ రక్షణ గురించి వాళ్ళు పనిచేస్తారు, అంతేగాని ఇంకా వేరే అంశాలు అనేటటువంటి ఉండయి. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ఇందాక మీరు కాంగ్రెస్ ప్యాటర్న్ వేరు, ఎన్డీఏ ప్యాటర్న్ వేరు. ఇప్పుడు మనం చూస్తుంటే అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో కాంగ్రెస్ ఏకీభావం తెలిపింది. అంటే అనివార్యంగా తెలిపిందా, లేదా దాని మనసులోనే లేదు మనం చేయాలని ఉందా? భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళు ఒక రకమైనటువంటి పెట్రాటిక్ అప్రోచ్ను భారతదేశంలో క్రియేట్ చేయగలిగారు. ఆ పెట్రాటిక్ అప్రోచ్ను వీళ్ళు కాదు అంటనంటే కాంగ్రెస్ పార్టీ రేపు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అందు గురించి డికే శివకుమార్ ఒక ర్యాలీ చేసిండు. మన దగ్గర రేవంత్ రెడ్డి గారు అయితే స్వయం ప్రభుత్వమే మేము ముందుకొచ్చి చేస్తామని చెప్పిండు. రాహుల్ గాంధీ అటువంటి వాళ్ళు కూడా స్వయంగా ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము. ఏ రకమైనటువంటి ఈరోజు ప్రకటన మల్లికార్జున ఖర్గే గారు చేశారు. ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది ల్యాండ్ మార్క్ డిసిషన్ బై ది ఎన్డీఏ గవర్నమెంట్ అని ఆయన కూడా కితాబిచ్చారు. అందు గురించి ప్రభుత్వము లీడ్ తీసుకుంటున్నప్పుడు సార్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితులు ఎట్లా ఉండే అంటే బార్డర్లో సార్, పాకిస్తాన్ వాళ్ళు మన మీద కాల్చారు, మేము ఏం చేయాలంటని చెప్పి వాళ్ళ కమాండెంట్ని అడిగేవాడు. వాళ్ళ కమాండెంట్ బ్రిగేడియర్ని అడిగేవాడు. బ్రిగేడియర్ వచ్చేసి డిఫెన్స్ సెక్రటరీని అడిగేవాడు. డిఫెన్స్ సెక్రటరీ డిఫెన్స్ మినిస్టర్ వచ్చి కన్సల్ట్ మా పార్లమెంట్ సబ్ కమిటీని ప్రైమ్ మినిస్టర్ను. వాడు కాల్చిన 15 రోజుల వరకు కూడా మీరు చర్య తీసుకోండి అని చెప్పి జవాబు వచ్చేది కాదు. అడగడంతో ఇప్పుడు పరిస్థితి కాదు, మిమ్మల్ని కాల్చినోడిని ఒక్కడు కాలిస్తే వాళ్ళని 100 మందిని కాల్చి మా దగ్గరికి రండి అని ఆర్మీకి అటువంటి స్వేచ్ఛ వాతావరణం అనేటటువంటిది ఉంది. ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒక ఆర్మీ జవాను కావాలంటేనంటే ఏ నిర్ణయం కూడా తీసుకొని దేశ రక్షణ గురించి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చూశారు మీరు. ఎందుకంటేనంటే ఆపరేషన్ సింధూర్లో ప్రధానంగా సృష్టికర్తలు 2 ఆడవాళ్ళు. దానికి మొత్తం రచన, వాళ్ళకి స్క్రిప్ట్ మొత్తం ఇచ్చింది. ఇన్యాక్షన్లో పాల్గొన్నటువంటివి సుమారు 80 ఫైటర్ జెట్స్. 80 ఫైటర్ జెట్స్. అదేవిధంగా మనము ప్రపంచంలోనే అత్యధికంగా డిమాండ్ ఉన్నటువంటి డ్రోన్ వ్యవస్థను మనం అప్లోయించాం. సెల్ఫ్ సూసైడ్ హ్యాపీ డ్రోన్స్ అనేటటువంటి డ్రోన్ వ్యవస్థను మనం అడాప్ట్ చేసాం. మనకు ఇజ్రాయెల్ టెక్నాలజీ అది సమకూరుస్తుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గాడ్ గిఫ్ట్గా మనం భావించవచ్చు. 135 కేజీల ఎక్స్ప్లోజన్ను తీసుకెళ్ళి హ్యాపీగా సెల్ఫ్ సూసైడ్ అయ్యేటటువంటి పరిస్థితి ఆ డ్రోన్ వ్యవస్థకు ఉంది. అటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో, ఎందుకంటేనంటే మనం కూడా పాకిస్తాన్ చేసినట్టు తప్పిదాలు చేస్తే ఎవరు అడిగేటటువంటి వాళ్ళే. ఎందుకంటేనంటే వారిలో ఏదైనా ఫేరే, అటాక్ అన్నప్పుడు వాట్ ఆనంద్ చేసినప్పుడు కానీ మనం ఓన్లీ ఇండియన్ ముజాహిద్దీన్ అవుట్ఫిట్స్ను, లష్కరే తోయిబా పాకిస్తాన్ అవుట్ఫిట్స్ను, వాళ్ళకున్నటువంటి టీఆర్ఎస్ ఎవరితో వాళ్ళకు ఏదైతే వీటికి ఆర్టీఎఫ్ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలను డ్యామేజ్ చేయాలని అనుకున్నాం. ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 7 ప్రొవిన్సెస్లో మళ్ళా ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాలలో కాదు, కేవలం టెర్రర్ క్యాంప్స్ను ఐడెంటిఫై చేసి ఆధారాలతో పాటు ప్రెస్ రిలీజ్ చేసినాం. ప్రపంచానికి చూపించాం, ఇది మేము డ్యామేజ్ చేసింది, ఇలా మేము దాన్ని డిస్ట్రక్షన్ చేశాము అనేటటువంటి ఆధారాలు చూపెట్టినప్పుడు పాకిస్తాన్ ఆనందపడాలి. నువ్వు టెర్రరిజానికి వ్యతిరేకంగా పనిచేస్తే నువ్వు అసలు హ్యాపీగా ఫీల్ కావాలి. ఇప్పుడు మళ్ళీ భారతదేశం పైన నువ్వు స్ట్రైక్ చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్
నిన్న జరిగిన యుద్ధంలోన పైలట్లు దొరికారు, ఇద్దరు, ఒకరు సంథింగ్ క్యాప్చర్, ఇద్దరు దొరికారు. అయితే పాకిస్తాన్ వాళ్ళు పైలట్లు మన వాళ్ళు కాదు, అసలు మన వాళ్ళు ఎవరు పట్టుబడలేదు అని అంటున్నారు. సార్ అంటే యుద్ధంలో అలా అంటారా? అలా అనడానికి స్కోప్ లేదు. ఇప్పుడు అందు కూడా ఓపెన్ గా మేము యుద్ధం చేస్తున్నామని డిక్లేర్ చేసినాక ఆ పరిస్థితులు లేవు. వాళ్ళ యుద్ధ విమానాలు మనకు జైసల్మీర్ లో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, జైసల్మీర్ లో ఉన్నాయి, పట్టుకున్నారు వాళ్ళ. అట్లా కాకుండా ఇప్పుడు గత 48 గంటల నుండి సుమారు 1000 మిజైల్స్ మన భారతదేశం పైన వాళ్ళు దాడి చేశారు. 1000 మిజైల్స్లలో కూడా మన S-4 ట్రింపుమ్ అనేటటువంటి ఇంటర్సెప్టర్ ఏదైతే మిజైల్ డిఫిషియన్సీ టెక్నాలజీ మనకుందో దాంతో 1000 మిజైళ్లలో ఒక్క మిజైల్ను కూడా పేలనీయలేదు మన భారత భూభాగం పైన. అది మన భారత టెక్నాలజీ. ఇది ప్రజలు ప్రభుత్వాల మధ్య వార్ కాదు, ఇది భారతదేశం పూర్తిగా టెక్నాలజీ బేస్తో చేస్తున్నటువంటి వార్. ప్రపంచంలోనే ఒక అత్యాధునికమైనటువంటి వార్గా మనం భావించవచ్చు. దీంట్లో రష్యన్ టెక్నాలజీ ఉంది, ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉంది, అమెరికా లాంటి అగ్రగామి దేశాల మద్దతు ఉంది. మిడిల్ ఈస్ట్లో మనకు ఒక సౌదీ అరేబియా అక్కడిక్కడ ఉన్నది, తుర్కీ అక్కడిక్కడ ఉన్నది, ఇంకా వాళ్ళు పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. కొన్ని వార్తలు వచ్చాయి కానీ వాటిని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే టర్కీకి భారతదేశంతో ఎంతో ఉపయోగం ఉంది. వాళ్ళ షిప్పింగ్ కంపెనీలు కానీ వాళ్ళ షిప్పింగ్ ఇండస్ట్రీలు కానీ ప్రపంచంలో అత్యధికంగా భారత్ బేస్గానే పనిచేస్తాయి. ఒకవేళ వాళ్ళకిన భారత్ మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తే తీవ్రంగా నష్టపోతారు, వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. అంటే అధికారికంగా నేను ఎక్కడ ప్రకటన చూడలేదు కానీ కొన్ని వార్తాపత్రికలలో కొన్ని మీడియా ఛానళ్లలో మనం స్పష్టంగా చూసాం టర్కీ వాళ్లకు పాకిస్తాన్కు మద్దతు చేస్తుంది. అండ్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఈరోజు మార్నింగ్ పాకిస్తాన్ చేరుకున్నారనేటటువంటి కొన్ని వార్తలు విన్నాను. అవి ఎంతవరకు దానికి అధికారికంగా ఎవరు మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, ప్లీజ్. చైనా వాళ్ళు మద్దతు ఇచ్చారు, వాళ్ళు యుద్ధ విమానాలు ఇస్తే కనుక అవి సరిగా పనిచేయలేదు అనే మాట. చైనా మద్దతు ఇస్తే నేను సంతోషిస్తాను. ఎందుకంటేనంటే ప్రపంచంలో ఏ దేశమైనా ఏ దేశానికి మద్దతు ఇస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని కోరుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్కు సౌదీ అరేబియా మద్దతు ఇస్తుంది అనుకో, వాళ్ళు పాకిస్తాన్కి ఏదైనా ఆర్థికంగా సహకరిస్తారంటని చెప్పి కోరుకుంటారు. కానీ చైనా అంశం ఎట్లుంటుంది అంటేనంటే, బాబు మీ డబ్బులు వద్దు మాకు, మీ భూభాగంలో ఒక 4 జిల్లాలు మాకు రాసియండి. పాకిస్తాన్ డైరెక్ట్ బార్టర్ సిస్టమ్, మీకు ఏం కావాలో అది ఇస్తాము, మీకు ఏ మద్దతు కావాలో అది ఇస్తాము, మాకు ఒక 4 జిల్లాలు రాసి ఇవ్వండి. బలోచిస్తాన్ వాళ్ళు 4 జిల్లాలు కబ్జా పెడితే, అక్కడ పాకిస్తాన్ తాలిబాన్ వాళ్ళు ఒక 4 జిల్లాలు కబ్జా పెడితే, చైనా వాళ్ళు ఒక 4 జిల్లాలు కబ్జా పెడితే పాకిస్తాన్ చిత్రం ఎక్కడ ఉంటుందండి? పిఓకేని ఎట్లా మనం కబ్జాలోకి తీసుకుంటాం? ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి అక్కడ గిల్గిట్ కానివ్వండి, బలటిస్తాన్ కానివ్వండి, ముజఫర్పూర్ కానివ్వండి, మీర్పూర్ కానివ్వండి, ఆజాద్ కాశ్మీర్ కానివ్వండి, అక్కడ ప్రజలు ధర్నా చేస్తున్నారు మేము భారతదేశంలో కలవాలి అని. అక్కడ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు, ఎక్సెప్ట్ టెర్రర్ అవుట్ఫిట్స్. ఓకే, ఎందుకంటేనంటే అది కరకోనము మౌంటైన్ రీజన్ అనేటటువంటిది మన భారతదేశానికి ఉన్నటువంటి ఫేస్ ఏమో హైట్ ప్రాంతాలు ఎక్కువ. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతంలో కొద్దిగా మైదానాలు ఎక్కువ. వరకు అక్కడ జనజీవనం అనేటటువంటిది జీవితాలను కొనసాగించలేదు. ఉన్నటువంటి కొద్ది భాగంలోనే పాకిస్తాన్ అన్నటువంటి మన కశ్మీర్ నుండి విడిపోయినటువంటి వాళ్ళే ఇన్హాబిటెంట్స్గా ఉన్నారు. ఎవరైతే తీవ్రవాద స్థావరాలు దాన్ని ఏరియాగా ఎంచుకున్నారు, తీవ్రవాద స్థావరాలు ఒకవేళ ఒరిజినల్ పాకిస్తాన్ ఇన్హాబిటెంట్స్ ఉంటే తీవ్రవాద స్థావరాలు అక్కడ ఏర్పాటు చేసుకునే వాళ్ళు కాదు. ప్రతి ఊర్లో వాళ్ళు తీవ్రవాదం గురించి ఒక షెల్టర్ పాయింట్స్ అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటేనంటే చస్తే వాళ్ళే కదా, కశ్మీర్ నుండి వచ్చినటువంటి వాళ్ళే కదా, వానికి హిందూ ముస్లిము ఇంకా ఆ దేశం ఈ దేశం అనేటటువంటి అదేముండదు, కాశ్మీర్ అంతే అంతే. ఇప్పుడున్న పరిస్థితులలో పిఓకే అనేటటువంటిది భారతదేశంలో మెర్జ్ కావడం అనేటటువంటిది లాంఛనప్రాయమే. ఎన్డీఏ ప్రభుత్వము ఇంత త్వరగా దాన్ని తీసుకుంటామంటని చెప్పి అనుకోలేదు. పిఓకేతోని 90% నష్టాలు, 10% లాభం అంతే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గిన మన భూభాగంలో కలుపుకుంటే అవన్నీ ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నటువంటి మౌంటైన్ రేంజెస్. ఓకే, వాటిని
మన భూభాగంలోకి అంటే ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ అండ్ యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఇంటర్నేషనల్ బార్డర్లో పరిధిలోకి వాటిని తీసుకోవాలి అంటనంటే 6 భారతదేశ రాష్ట్రాల బడ్జెట్ పెడితే మనకు బౌండరీ తయారవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో భారతదేశం అంతగా ప్రిపరేషన్ కాలేదు. ఏది ఏమైనా యుద్ధం అనేది భారతదేశం ప్రారంభించలేదు, స్ట్రైక్ ప్రారంభించింది. పాకిస్తాన్ యుద్ధం కోరుకుంది. యుద్ధం రంగు, రుచి, వాసన, దాని టేస్ట్ ఎట్లుంటుందో భారత్ చూపించబోతుంది. స్టార్ట్ అయింది ఇప్పుడే. ఒక వారం రోజుల లోపట ఆల్రెడీ ఈరోజు నిన్న అమెరికాని ఇంటర్వ్యూన్ కావాలంటని చెప్పి పాక్ ప్రధాని 100 సార్లు ఫోన్ చేశారు. 100 సార్లు ఫోన్ చేస్తే అమెరికా ఉపాధ్యక్షుడు స్వయంగా అన్నాడు, ప్రకటన చేశాడు, మాకు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరిగితే మాకు సంబంధం లేని అంశం. క్లియర్ కట్ మీరు తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటానంటే ఇప్పుడు కాదు భోజనాలు అంటానంటే నేనున్నా, మా తాత ఉన్నాడు, కట్నాలు అంటానంటే నేను చిన్నోని, మా తాత ముసలోడు అనేటటువంటి సామెత ఉంది కదా. పాకిస్తాన్ విషయంలో అట్నే ఉందన్నట్టు. పాకిస్తాన్ ఇప్పుడు ఏకాక అయ్యింది. చైనా వాళ్ళతో బిజినెస్ చేస్తుంది, ప్యూర్లీ బిజినెస్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేలని మందుగుండు సామాగ్రిని అంతా పాకిస్తాన్కి అమ్ముతుంది. నిన్న పాకిస్తాన్ మన మీద దాడి చేయడానికంటే ఒకరోజు ముందు వాళ్ళు నేపాల్ను కన్సల్ట్ అయ్యారు. మీ భూభాగం ఇవ్వండి, మేము భారతదేశం మీద అటాక్ చేస్తాం. నేపాల్ ఒప్పుకోలేదు. బంగ్లాదేశ్ దగ్గరికి వెళ్ళారు. మీరు ప్రకటన చేశారు కదా అంటానంటే అది ఫేక్ ప్రకటన. అది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రతి హిందువును రక్షించడమే బాధ్యత అంటని చెప్పి యూనుస్ అధికారికంగా ప్రకటించాడు. శ్రీలంక దగ్గరికి వెళ్ళారు. శ్రీలంక దగ్గరికి వెళ్తే మూతోడు జవాబిచ్చారు, భారత్ ప్రధానంగా ఉన్నటువంటి రెస్టోపేటర్స్ అన్ని మా దగ్గరనే భాగంలో ఉన్నాయి, మేము మీకు సహకరించలేము, కావాలి అంటనంటే మీకు వ్యతిరేకంగా మేమేమైనా నిర్ణయాలు తీసుకోగలమంటని చెప్పారు. మయన్మార్ని అడిగారు. మయన్మార్ కూడా ముస్లిం దేశం అయినా కానీ పాకిస్తాన్ మాట వినలేదు, పాకిస్తాన్ జోలికి కూడా పోలేదు. అటువంటప్పుడు పాకిస్తాన్ అనేటటువంటిది ఏకాకిగా అయ్యింది. ఆ రోజు యూనుస్ మునీర్ ఏప్రిల్ 16వ తేదీన మాట్లాడినటువంటి మాటలు పాకిస్తాన్కు శాపంగా మారినాయి. ఈరోజు పాకిస్తాన్లో ఎంతమంది చనిపోతారు, ఎంత విధ్వంసం జరుగుతుంది, ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుంది అనేటటువంటిది వాళ్ళ అంచనకే వదిలిపెట్టేసినాం. వాళ్ళ అంచనలో వచ్చింది కనుక ఈరోజు అంతర్జాతీయంగా కాళ్ళు పట్టుకొని, ఈరోజు ఆర్మీ చీఫ్ లేడు, వాడు ఎక్కడ పోయిండో తెలియదు, ప్రధానమంత్రి లేడు, ఎక్కడుండో తెలియదు, అక్కడ ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు బై రోడ్ ఇతర దేశాలకు పారిపోయారు. అంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి. భారతదేశం అనేటటువంటిది ఇప్పటి వరకు ఓర్పు సహనాలతో వ్యవహరించింది. నేను చెప్పాను కదా, పాకిస్తాన్ అనేటటువంటిది బుర్రలో పొందుతున్నటువంటి ఒక పందిని. ఆ పందిని ఎవరు రాయేయాలని కోరుకోరు. భారతదేశం అభివృద్ధి రోల్స్ రాయ్ కార్లో ప్రయాణం చేస్తుంది. అన్ని రకాలుగా మీకు ఏ ఫీల్డ్లో చూసుకున్నా కానీ భారత టాప్ 5లో కనిపిస్తుంది. ఆ 5ని కొనసాగిస్తుంది. అనవసరంగా యుద్ధానికి ప్రేరేపించారు, యుద్ధం కోరుకున్నారు. ఈరోజు యుద్ధం జరుగుతుంది. దాని పర్యావసనం ఎట్లుంటుందో పాకిస్తాన్ స్వయంగా చూస్తుంది. ఓకే సార్, చాలా ధన్యవాదాలండి. చూద్దాం. కాకపోతే యుద్ధం వీళ్ళంత త్వరగా ముగిసిపోయి పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోవాలని అందరూ యుద్ధం ఎవరు కోరుకోరండి. ఎందుకంటే త్వరగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అంటున్నాం కాబట్టి లెట్ ఇట్ బి ఏ షార్ట్ కట్ అని మనం అనుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు. సో ధన్యవాదాలు సార్.